అత్యంత భయంకరమైనటువంటి స్థితిలో నా బాల్యం చాలా దారిద్ర్య రేఖకు దిగువన సాగింది. అలా సాగింది. నాకు బాగా గుర్తు, మా అమ్మ నాన్నగారు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న బిందెలు తాకట్టు పెట్టడం, అంటే దాదాపుగా 45 ఏళ్ల క్రితం మాట నేను చెప్తున్నాను. చాలా కరువు అనుభవించేవాళ్ళం మేము, చాలా కరువు అనుభవించేవాళ్ళం. ఒకరోజు నాకు ఊహ తెలియని అటువంటి ఆ సమయంలో ఒకరోజు మా ఊర్లో చాలామంది బంధువులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, ఊరి నిండా స్నేహితులు ఉన్నారు. కానీ ఒకరోజు భోజనం లేకపోతే మా నాన్నగారు ఏదో ఒకటి తీసుకొస్తానని బయటికి వెళ్ళారు, తొందరగా రాలేదు. ఈ లోపల మా అమ్మగారు పక్కింటికి వెళ్ళి ఆ బట్టలకు గంజి పెట్టాలి అని చెప్పి అడుక్కొచ్చి అందులో ఉప్పు వేసి మాకు గంజి తాగిస్తుంటే, నాకంటే చిన్నోడు మా తమ్ముడు ఉండేవాడు, మా అక్క, నేను, మా తమ్ముడు, ఏంటి మమ్మీ అన్నం లేదేంటి, అమ్మ అన్నం కావాలి అని ఏడుస్తుంటే, నాన్న వస్తాడు తీసుకొస్తాడు అని. చిన్న వయసులో నా లేత గుండెలో, నా లేత మనసులో ఆ దృశ్యం బాగా చిత్రీకరించబడిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు మేము చాలా ఇబ్బంది పడ్డాము. మా నాన్నగారు తాడి చెట్లు ఎక్కి తాటి ముంజలు కోసుకొచ్చి ఒక బస్తాలో వేసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి ఆ రోజంతా కూడా మేము తాటి ముంజలు తిని బతికినటువంటి సందర్భం నాకు చాలా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత మా అమ్మగారు ప్రభు నమ్ముకున్నారు. ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి యేసు ప్రభు కోసం చెప్పి, ప్రభు నమ్ముకుంటే మీకు ఏ లోటు ఉండదు అని చెప్పినప్పుడు మా అమ్మగారు మొట్టమొదటిగా ప్రభు నమ్ముకుంది. ఆ తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత నేను, మా తమ్ముడు, మేమందరం కూడా యేసు ప్రభుని మా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మేము ప్రతి ఆదివారం మానకుండా దేవుని మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మాకు ఏ లోటు కూడా చేయలేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. నేను ఒక సేవకుడు అయ్యాను, మా తమ్ముడు ఒక సేవకుడు అయ్యాడు. ఎలాగయ్యాము ఏంటి అనేది చెప్పాలంటే టైం లేదు, కానీ టూకీగా ఆ మాట చెప్పి మాత్రం నేను ముగిస్తాను.